ప్రతి అమ్మాయి కూడా క్రాకర్స్ కాలుస్తూ ఉన్నప్పుడు తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్‌లా ఫీల్ అవుతూ ఉంటారు కదా! ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది 90% నిజం. నా విషయానికొస్తే పెళ్ళికి ముందు లైట్‌గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలున్నారు కదా! ఇప్పుడు నేను కాలుస్తూ ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ, ఎగురుకుంటూ, ఇంకా ఎక్సైట్ అవుతూ ఉంటే చూడ్డానికే సరిపోయింది నాకు. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నా నేను. అంతేకాకుండా నాకు సౌండ్‌లెస్ క్రాకర్స్ అంటేనే ఇష్టం. యానిమల్స్ గురించి కూడా ఆలోచించాలిగా. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది నా ఫ్యామిలీ. ఒకే ఫ్రేమ్‌లో నా ఫ్యామిలీని చూసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అసలే దీపావళి పండుగ. ఇంటి నిండా దీపాలు, పువ్వులు. ఇంకా మన యువరాణి ఇలా పట్టు లంగా వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే ఎలా ఉంటుంది? నేను ఇంకా మా ఆయన చూస్తూనే ఉన్నాం తను తిరుగుతూ ఉంటే. మా పెళ్ళై 5 ఇయర్స్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఆయన ఎప్పుడు ఇన్ని క్రాకర్స్ కాలవలేదు. ఎందుకు ఇన్ని కాలుస్తున్నావంటే, ఇప్పుడు అమర్త్య ఇంకా జయ ఉన్నారు కదా, మనం యాక్టివ్గా ఉంటేనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని పండుగలు తెలియాలిగా అన్నాడు. ఇక్కడ మా బాబుని కొత్త బట్టలు వేసుకోమంటే ప్యాంటు వేసుకుంటా కానీ షర్ట్ వద్దన్నాడు. అట్లా ఉంటుంది వాడితో.